నమస్తే అండి, నేను మీ ఏడుగురు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వాగతం సుస్వాగతం. మరి మానవత కోసం పనిచేసే వాళ్ళకు, మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వాళ్ళకు, కళాకారులు మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము. అయితే ఒకప్పుడు పెద్ద మనుషుల వ్యవస్థ ఉంటుండే, చెప్తే వినేవాళ్ళు. ఏ గొడవ అయినా గ్రామం పెద్ద మనుషుల సహకారంలో ముగిసిపోతుండే. మనం అనేక యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తాం. ఈ రోజుల్లో పెద్ద మనుషులు ఎలా తయారయ్యారంటే వానికి కొంతమంది జమ అయ్యి, వీళ్ళకి కొంతమంది జమ అయ్యి, వాడికి ఖర్చులు పెట్టించి పగలు విద్వేషాలు లేకుండా, అది రాజకీయ నాయకులు. పెద్ద మనిషి అంటే పెద్ద పురాణ సంఘాల నాయకులు కూడా లేరు, రాజకీయ నాయకులే. మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీకు చాలా మంచి పేరు వచ్చింది. రెండో పర్యాయం కూడా మీరు సర్పంచ్ ఎన్నిక అవ్వడం, మరి మరొకసారి మూడో పర్యాయం కూడా ఎన్నిక కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను నేనైతే. ఎందుకంటే మీ పనితీరును బట్టి నేను చివరిగా మీకు విజ్ఞప్తి చేసేదంటే, తాటిపర్తి గ్రామం నుంచి అనవసర లొల్లులు, పనికిమాలిన లొల్లు సృష్టించే వాళ్ళని గుర్తించండి. మీరు గుర్తించి 10 మందిని కూర్చొని వాటిని అడగదొక్కి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్య బిర్యానీలు తాగి వాడిని కొట్టుకోవడానికి పంపించడం, వీడిని కొట్టుకోవడానికి పంపించడం, లొల్లులు సృష్టించడం, యువకులకు మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చి నేర్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, తాటిపర్తి గ్రామం నుంచి మీ పిరియల్లో అత్యంత అరుదుగా వెళ్ళాలి. పిఎస్కి వెళ్ళాలనుకుంటే దాన్ని మీరు ఏ విధంగా కృషి చేస్తారు ఒకసారి చెప్తే నేను సెలవు తీసుకుంటాను. అందరి సహకారం తీసుకోండి, ప్రతిపక్షాల సహకారం, అందరి సహకారం తీసుకోండి. ముఖ్యంగా మీరు అడిగే క్వశ్చన్లకు నేను నా గ్రామస్తులకి ఇట్లా మరొకసారి చేతులకి మొక్కి చెప్తున్నా. నేను ఏదైనా చిల్లర పంచాదులు ఉన్నా, చిన్న పంచాదులు ఉన్నా, వేరే మాటలు వినకుండా మన గ్రామంలో కూర్చొని ఒకసారి లేకుండా 10 సార్లు కూర్చొని, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, ఈ సమస్యను ఇక్కడనే మనం సాల్వ్ చేసుకుందాము. ఎందుకంటే ఒకరోజు పోలీస్ స్టేషన్ పోవాలి, ఆ రోజు సార్ లేకుండా మళ్ళా రోజు పోవాలి, 1-3 రోజులు పనులు వేస్ట్, ఇంకా పోయిన వాళ్ళ ఖర్చు వేస్ట్. కనీసం ఏం తినబెట్టకపోయినా మనకు భోజనం అయితే తినబెట్టాలి. ఒక 10 మంది పోయినప్పుడు ఇప్పుడు 100 రూపాయలు ప్లేట్ అయింది. ఇట్లా 3 సార్లు తిరిగితే 3,000-5,000 పోతున్నాయి. అందుకొరకు నా మాట విని ఏదన్నా ఉంటే మన గ్రామంలోనే కూర్చొని మనం చర్చ చేసుకొని, మనం నిజాయితీగా తప్పు పడుతుంటుందో మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, ఆ తప్పు మళ్ళీ చేయకుండా అందరం కలిసి సరిదిద్ది మనం అందరం ముందరికి వెళ్ళాలని చెప్పి మా గ్రామస్తున్న లీడర్లకు కానీ, ప్రతిపక్షులకు కానీ, జనాలకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తూ మీ ద్వారా నా ప్రజలకు తెలియజేస్తున్నాను. మీరు బాగా గుర్తించారు నిజంగా. అసలు అప్పటికే బీదవాడై పంచాలో ఉన్నాడు, 10 మంది తీసుకుని బాగా గుర్తించారు. అసలు కనుక ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పోయిన అయితే 1 రూపాయలు పనికారు అబ్బాయి పోయి తినలేడు కదా. మరి మీరు చాలా చక్కగా చెప్పారండి. వాస్తవానికి నేను కూడా సర్పంచ్ గారికి చెప్తూ ఉన్నాను ఏంటంటే, ఈ గ్రామంలో ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చెప్తే అందుబాటులో వచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వారు చెప్పడం ఏంటంటే, పోయిన వాళ్ళు తినబెట్టాలి. ఇప్పుడు రేటు కూడా పెరిగిపోయినాయి. మీరు అన్నట్టు ఆడిపోతే రేపు రాపు అంటాడు. ఈ 10 మంది వేసుకొని కోపం మీద పోతాము, అది కాదు, మెంటల్ ఎక్కుతుంటుంది. దయచేసి తాటిపర్తి గ్రామ యువకులకు, ఇందాక మీరు మీ గ్రామం గురించి పదే నారాయణ సార్ చెప్పడం జరిగింది, యువజన సంఘాలు అప్పట్లోనే ఉన్నాయని. మరి సర్పంచ్ గారికి సహకరించండి, సర్పంచ్తో పని తీసుకోండి. సర్పంచ్ తప్పుంటే కూడా నిలదీయండి, ఎందుకంటే నిలదీసి హక్కు అందరికీ ఉంటుంది. నిలదీసి ఇదిగా సర్పంచ్ ఇట్లుంది, ఇది పరిస్థితి, నీకు తప్పుతో పట్టిస్తున్నారు, తప్పు వాందైతే నీకు ఇంకోలాగా చెప్పి, అట్లా కూడా మనం తప్పుతో పట్టించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మనకి ఎప్పుడు అని చెప్పండి. వాస్తవానికి మీ ఊరు చిన్న విలేజ్, భూత్పూర్ మండలంలోని ఆదర్శ గ్రామంగా ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇప్పుడు 4 సంవత్సరం అయిందని మీరు వచ్చి 5 నెలలు అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. డబ్బులు గవర్నమెంట్కి అయితే పెద్దగా రావు. వచ్చిన డబ్బును కీలక సమస్య ఏది, దేనికి వేచించాలి? సార్ గారు అన్నట్టు డ్రైనేజ్ సమస్య ఉందంటున్నారు. వాస్తవానికి సార్ గొప్పతనం ఏంటంటే, ఎవరైనా మాట్లాడాలంటే పక్కుని తిరుగుతున్నారు. ఎప్పుడు మీరు అలా చేయకుండా, వాళ్ళు కష్టపడ్డారు, గత సర్పంచులు కష్టపడ్డారు, మేము కష్టపడడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అది చాలా ఒడ్డు, అది మనసులో అది ఒడ్డు మంచిది. అది ప్రతి ఒక్కరు గెస్ట్ ప్రతి ఒక్కరు పనిచేయడానికి వస్తారు. కాకపోతే ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది ఖరాబ్ చేయడం, వాళ్ళని భ్రష్టు పట్టించడము చేస్తూ ఉంటారు. మరి మీకు కూడా అలాంటి ఏవి రాకుండా నా కోరిక ఏంటంటే, నేను చాలా చూస్తున్నాను సార్, అనేక కేసులు చుట్టూ తిప్పి ఆ పార్టీ ఈ పార్టీ కొట్లాడి పగలు పెట్టుకొని దాన్ని రాదంతం చేసి, అప్పుడు 10 మంది మీలో కూడా చెడు తప్పుదో పడితే ప్రయత్నం చేస్తుంటారు. మీ గ్రామం నుంచి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎలాంటి పిచ్చి అదాలు వేసి కేసులు లేకుండా చూసిన బాధ్యత మీద నేను తెలుసుకుంటాను సార్. మీరు మాకు చక్కటి అవకాశం ఇచ్చారు. మరి చాలామంది మాట్లాడి సిగ్గుపడుతుంటారు. ఇంకోటి నేను ఏమడుగుతున్నాను,
ముస్లిం కూడా అతను అందుకే కూర్చోరు, వీడు ఏం అడుగుతాడో ఏం చెప్పాలని భయం కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ ఏది అడిగినా మనం తిప్పికొట్టే ప్రసక్తి ఉండాలి. ఎందుకంటే అడిగిందంటే మనం వాస్తవానికి విలేకరన్నప్పుడు తిమ్మిని బమ్మిని ఉల్టా పల్ట అడుగుతాం, ఉన్నది ఉంటాడు అడగడు. ఎందుకంటే అతను రాబట్టాలంటే ఒకటి అడగాలి. కనుక మీరు నాకు చాలా చక్కగా సహకరించారు. మీ గ్రామంలో ఏదైనా జరిగినప్పుడు కూడా నాకు సమాచారం ఇస్తే నేను కూడా మీలాంటి ఇట్లా చక్కగా పనిచేసే సర్పంచ్లను చక్కగా పనిచేసి వాళ్ళని పరిచయం చేయాలని నాకు ఒక కుతూహలం. ఓకే, కావున మాకు ఎప్పుడైనా సమాచారం ఇస్తున్నా మేము కూడా అందుబాటులోకి వస్తాము. తప్పకుండా మీ గ్రామం మరింత పొద్దు మనలోనే ఆదర్శ, గతంలో కూడా మీకు కలెక్టర్ కూడా వచ్చిందని చెప్పారు, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది మరి అవార్డు కొట్టుకుంటారని నేను చివరిగా కోరుకుంటూ తెలుస్తున్నాను. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు సార్, మీరు నాకు సమయం ఇచ్చినందుకు. ఉదయమే మీకు ఎన్నో పాటలు ఉన్నప్పటికీ కూడా మాది ఒక చిన్న ఛానల్ అయినప్పటికీ కూడా నాకు మీకు విశిష్టమైన స్థానం కల్పించి మాట్లాడేందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీకు ఆయుధ ఆరోగ్యాలు, మీకు మీ కుటుంబ సభ్యులకు. ఈ తాడిపర్తి గ్రామంలో మీరు ఇలాగే వాస్తవానికి డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి. నాకు నా గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ మంచిగా ఉండాలని తప్పకుండా మీరు మరి 3వ పర్యాయం కూడా ఈ అధికారంలోకి రావాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.